మీతో మీ అందరితో కలిసి దేవుని నామాన్ని స్తుతించేటువంటి కృప ప్రభు మాకు దయచేసినందుకు వందనాలు. మరి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో చాలా స్పష్టంగా ఆయన మాట్లాడబోతా ఉన్నాడు. ఆయన మనందరి బలహీనతలను ఎరిగినటువంటి వాడు, మనందరి అవసరతలు ఆయన ఎరిగినటువంటి దేవుడు. మనం ఏం కావాలనుకుంటున్నామో ఆ మాట మన నాలుకకు రాకముందే ఎరిగినటువంటి దేవుడు. ఆ దేవుడు ఈ రాత్రి ప్రతి ఒక్కరి హృదయాలను కూడా దర్శించబోతా ఉన్నాడు. నమ్మిన వాడు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రాత్రి మా అన్నగారు దైవజనులు మరి కేరళ, హైదరాబాద్, అలాగే ప్రపంచ దేశాల్లో కూడా సువార్త చేస్తున్నటువంటి దైవజనులు డాక్టర్ ఆంటోనీ వాల్టో గారు మీతో మనందరితో దేవుని వాక్యాన్ని అందించడానికి మన మధ్య సిద్ధంగా ఉన్నారు. వారిని ప్రేమతో మనం ఆహ్వానించుదాం. ఈవేళ, రేపు, అలాగే ఆదివారం కూడా మీతో దేవుని వాక్యాన్ని వారు పంచుకుంటారు. ఆయన ఒక ప్రవక్త. ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు ఏం చేయబోతున్నాడో ఆ ప్రవచనాన్ని ఆయన చెప్పేటువంటి వరాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అలాగే ఆయన స్వస్థత వారు కలిగినటువంటి దైవజనం. ఆయన ఎవరి మీదైనా చేతుల నుంచి ప్రార్థన చేస్తే దేవుడు వారిని స్వస్థపరుస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ కార్యాలు ఈ 3 దినాలు చూడడానికి మన హృదయాలను, మనసులను మనం సిద్ధం చేసుకుందాం. రేపు కూడా సకాలానికి త్వరగా రండి. ఇక రాలేనటువంటి వారికి కూడా చెప్పండి. దేవుడు మీతో ఈ రాత్రి మాట్లాడి మిమ్మలను బలపరిచి ఆశీర్వదించినట్లుగా నేను ఆశపడతా ఉన్నాను. మరి ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించినటువంటి మీ దైవజనులు దైవర ప్రసాద్ గారికి, అలాగే సంఘ పెద్దలైన మీ అందరికీ, బిడ్డలైన మీ అందరికీ, వారి కుటుంబానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ సమయంలో దేవుని వాక్యానికి మనం వెళ్దాం. ఐ రిక్వెస్ట్ డాక్టర్ ఆంటోనీ వాల్టో కమ్ ఫార్వర్డ్ అండ్ డెలివర్ ద లార్డ్. కృపాదానం will translate into Telugu. Amen. 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 Hallelujah. 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 Amen. Amen. Are you happy today? ఈ రాత్రి మీరు సంతోషంగా ఉన్నారా? How many of you are happy today? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? Give a clap offering to the Lord Almighty. చప్పట్లు కొడుతూనే గట్టిగా 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 గట్టిగా. మరి దేవుడు మనతో మాట్లాడబోతుండే రాత్రి మంచి విషయాలు కొరకు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మరి ఎవరైతే అది పొందుకోవడానికి వచ్చారో వారు తప్పకుండా పొందుకుంటారు. మరి ఎవరైతే దేవుని శక్తి పొందుకోవాలని వచ్చారో వారు తప్పకుండా పొందుకుంటారు. ఎవరైతే ఏదో సాధారణంగా వచ్చారో మరి వారు ఏం పొందుకోలేరు, ఎలా వచ్చారో అలా వెళ్ళిపోతారు. మరి మీరు సిద్ధంగా ఉన్నారా పొందుకోవడానికి? మీరు సిద్ధంగా ఉన్నారా పొందుకోవడానికి? మరి సర్వశక్తి గల దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి అయ్యగారు సతీ సమేతంగా మన మధ్యకి వచ్చారు. అమ్మగారు కూడా వెనకాల ఉన్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా అయ్యగారు తిరుగుతున్నప్పుడు మరి ఒంటరిగానే తిరుగుతూ ఉన్నారు. మరి భారతదేశం అని చెప్పి వారు ఎంతో ప్రేమతో మరి వారి సతీమణి గారిని కూడా తీసుకుని వచ్చారు. మరి దానికి కూడా కారణం ఉందండి. మరి మనలో వచ్చినప్పుడు ఆ సాక్ష్యాన్ని మీతో పంచుకుంటారట. ఆమేన్. ఆమేన్.
So today what the Lord has given to me, I want to give it to you. మరి ఈ రాత్రి దేవుడు ఏదైతే అయ్యగారికి ఇచ్చారో అదే ఆయన మనకు ఇవ్వబోతున్నారు. Because everywhere time restrictions are there. మరి ఎందుకంటే ప్రతిదీ కూడా క్రమం, పద్ధతి, టైం అన్నీ ఉన్నాయి కనుక. Amen. Amen. So be ready. మరి సిద్ధంగా ఉండండి. Be fast. మరి కొంచెం చురుగ్గా ఉండండి. అంటే అయ్యగారు ఏదైనా చెప్తున్నప్పుడు స్పందిస్తూ ఉన్నాను, నవ్వుతూ ఆమె చెప్తూ లేక హల్లెలూయా చెప్తూ వారితో ఏకీపిస్తున్నట్టుగా ఉండండి. మీకు అర్థం కానట్టుగా మీరు అలా మౌనంగా ఉంటే మరి అపార్థమయ్యే అవకాశం ఉంది. ఓకే, స్తోత్రం. So I am going to go fast. మరి అయ్యగారు కూడా చురుగ్గా ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. The interpreter also will go fast. మరి తర్జుమా చేసేవారు కూడా కొంచెం ఫాస్ట్ గా ఉండాలి. And you too also are going to go fast. మీరు కూడా కొంచెం మరి చురుగ్గా ఉండాలి. So listen carefully. మరి జాగ్రత్తగా వినండి. What is spoken tonight? మరి ఈ రాత్రి ఏదైతే మాట్లాడబోతున్నారో it is just coming inside you. మరి అది మీలోనికి వచ్చేదై ఉంది. And ready to receive inside you. మీరు దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. When you start receiving inside you, మీరు ఎప్పుడైతే దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారో you will be not like this anymore. మరి ఇప్పుడు ఉన్నట్టుగా అయితే మీరు అంత మాత్రం ఉండలేరు. You will be a different person. మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటారు. You will be a different person. మీరు ప్రత్యేకతను సంతరించుకుంటారు. Do you like to be a different person? మీరు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండడానికి ఇష్టపడుతున్నారా? You want to be a different person? మీరు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు సోదరా? Amen. I want to be. Sure. Give up. The Lord God says, మరి సర్వశక్తి గల దేవుడు చెప్తూ ఉన్నారు, I have chosen you already. మిమ్మల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నారట. Why is it that you have not recognized that? మరి మీరు ఎందుకని దాన్ని గుర్తించలేకపోతున్నారు? I have something for you special. మీరు దేవునికి ఒక ప్రత్యేకమైన వారు. I will be opening a new way for you. మరి ఆయన మీ కొరకు ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉన్నారు. To earn money from the world. మరి ధనము నుండి దేవుని వైపుకు తిరగండి. To look after you and your dear ones. మరి మీ కొరకు మీ తోటి వారి కొరకు మీరు చూడొద్దు. While you are doing that, but I got something special. మరి వారితోనే మీరు ఉంటే ప్రత్యేకమైన వారిగా మీరు ఉండలేరు. You will be surprised why I have been chosen. ఇప్పుడు మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు, ఎందుకు దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. But the Lord says, I want you. మరి దేవుడు చెప్తున్నాడు, మీరు ఆయనకి కావాలట. Are you ready to make one step forward? మరి మీరు ఈ రాత్రి సిద్ధంగా ఉన్నారా దేవుని కొరకు ఒక అడుగు ముందుకు వేయడానికి? And He is going to take you in the right hand for several steps. మరి మీరు సిద్ధంగా ఉంటే దేవుడు మిమ్మల్ని అనేకమైనటువంటి రీతిగా ముందుకు నడిపించడానికి. You will not be the same person like this tonight. మరి ఈ రాత్రి ఉన్నట్టుగా మీరు ఎంత మాత్రం ఇక ముందు ఉండలేరు. You are ready to go to change. మీరు తప్పక ఈ రాత్రి మారబోతూ ఉన్నారు. Are you willing to do that? మీరు సిద్ధంగా ఉన్నారా మారడానికి? In the name of the Father, and of the Son, తండ్రి యొక్క and of the Holy Spirit. పరిశుద్ధ Out! Free him from the evil spirits. Thank you, Jesus, for you are going to do that. In Jesus' name. Amen. Hallelujah! హల్లెలూయా! Hallelujah! హల్లెలూయా! Hallelujah! హల్లెలూయా! Hallelujah! హల్లెలూయా! Come. The Lord God says, మరి దేవుడు చెప్తున్నాడు, సర్వశక్తి గల దేవుడు. He says He has chosen you. మరి ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నారట. But you think that nobody has chosen me. నువ్వు అనుకోవచ్చు, ఒకవేళ ఎవరు నన్ను ప్రత్యేకపరుచుకుంటారు. Your friends are not that good to you. ఒకవేళ స్నేహితులు గాని ఎవరు కూడా నన్ను ఎన్నిక Your చేయరు. family members are not that good to you. ఒకవేళ మరి కుటుంబ సభ్యులు ఎన్నిక చేయకపోవచ్చు. The church is not that good to you. మరి ఒకవేళ మరి సంఘం నిన్ను ఎంచకపోవచ్చు. Your neighbors are not that good to you. ఒకవేళ నీ పేరును కూడా వారు మర్చిపోయి But ఉండొచ్చు. the Lord says, కానీ దేవుడు చెప్తున్నాడు, I am good to you. మరి ఆయన నీకు మంచివాడుగా Do ఉండబోతున్నాడు. you believe that? నువ్వు నమ్ముతున్నావా? యేసు నాకు మంచివాడు, నువ్వు నమ్ముతున్నావా? So be ready for tonight. మరి ఈ రాత్రి సిద్ధపడండి. He is going to talk to you inside you. మరి ఈ రాత్రి ఆయన మీతో మాట్లాడబోతున్నాడు. The power of the Holy Spirit is going to reach you. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను తాకబోతుంది. Will you be able to receive it? నీవు సిద్ధంగా ఉన్నావు దాన్ని పొందడానికి. When you surrender to the Lord, నీవు దేవునికి సమర్పించుకుంటే the Lord says, I will
pour the power inside you. మరి దేవుని యొక్క ఆత్మను నీలో నింపుతానని ఆయన వాగ్దానం చేస్తున్నారు. So while sitting here, keep on praying. మరి నీ కూర్చుని ఉంటుండగా నువ్వు ప్రార్థన In the name of the Father, తండ్రి యొక్కయు, and of the Son, కుమారుని యొక్కయు, and of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్కయు Receive పొందుకో in Jesus' name. యేసు నామములో. Amen. కూర్చుని ప్రార్థన పూర్వకంగా ఉండు అయ్యగారు. Keep on praying. ప్రార్థన పూర్వకంగా ఉండు. Keep on praying. దేవుడు అయ్యగారి ద్వారా మాట్లాడబోతున్నాడు. The Holy Spirit says He is going to come to you. మరి పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. So keep on praying. మీరు ప్రార్థన పూర్వకంగా ఉండండి. So I want somebody to read for me. Luke verse 5. 5వ వచనం, లోకాసు వార్త 19వ అధ్యాయము 5వ వచనాన్ని ఎవరైనా బిగ్గరగా చదివి సాయం చేయండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు యేసు ఆ చోటికి వచ్చినప్పుడు Don't go fast. Okay. I want to give a clear picture. So it says, and when Jesus came to the place. మరి యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు. Was that he was reading? Yes. Okay. And when Jesus came to the place. మరి యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు. Do you believe that Jesus Christ has come tonight? మరి యేసుక్రీస్తు వారు ఈ రాత్రి ఇక్కడికి వస్తారని మీరు నమ్ముతున్నారా? How many of you believe that? ఎంతమంది నమ్ముతున్నారు? Amen. Amen. So when Jesus came to the place, మరి యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు. which place? ఏ స్థలానికి వచ్చారని, ఏ చోటుకి వచ్చారైనా? Your place. మీ స్థలానికే వచ్చారు. It says Jesus is coming to your place. మరి ఇక్కడ వాక్యం చెప్తుంది యేసుక్రీస్తు వారు మీరున్న చోటికే వచ్చారని. In front of people you are sitting down. మరి అనేకుల ముందు మీరు కూర్చున్నప్పటికీ, but the Lord says you are sitting somewhere up. మరి దేవుడు అంటున్నాడు మీరు ఉన్నతమైన స్థలాల్లో కూర్చోబోతున్నారు. Because your ego has grown up. మరి ఎందుకంటే మీలో ఉన్నటువంటి అహము పెరుగుతున్నప్పుడు, the proud has grown up. ఒకవేళ గర్వం పెరుగుతున్నప్పుడు, all this has grown up already in you people. ఇక్కడ భౌతికంగా అయితే అన్ని మరి చెడ్డవే మనలో పెరుగుతూ ఉంటాయి. The world cannot recognize you. ఒకవేళ మరి లోకము మీ యొక్క స్థితిని గుర్తించకపోయినా, but Jesus can recognize you. యేసు తప్పకుండా మిమ్మల్ని గుర్తిస్తారు. because he is seeing inside you. ఎందుకంటే ఆయన మన అంతరంగాన్ని చూస్తున్నారు కనుక. but the world is seeing the outer part of you. మరి లోకం అయితే మన బాహ్య శరీరాన్ని చూస్తుంది కానీ. so when he came here, మరి యేసు ఇక్కడికి వస్తే, you want to see Jesus. ఒకవేళ మీరు యేసును చూడాలనుకుంటే, but you doesn't want the people to see that you are seeing Jesus. ఒకవేళ ఇరుగు పొరుగు వారు మిమ్మల్ని చూడడానికి అభ్యంతరం పెట్టొచ్చేమో. so yes, you want to see Jesus. మీరు యేసును చూడాలని వస్తే, but you don't want people to know you that you want to see Jesus. ఒకవేళ యేసు మిమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు ఇతరులు ఒకవేళ మిమ్మల్ని అభ్యంతరపడుతూ ఆయన చూడనకుండా ఉంటే గనక, so you are hiding and then want to see Jesus. మీరు దాక్కుంటూ యేసును చూడాలనుకుంటున్నారా? why do you want to hide? ఎందుకు మీరు దాక్కుంటున్నారు? because it is your savior. ఎందుకంటే ఆయన మీ రక్షకుడు. without hiding you can go walk straight and go to the Jesus. మరి ఏమాత్రం మనం దాక్కోకుండా యేసుక్రీస్తు దగ్గరికి ధైర్యంగా వెళ్ళి ఆయన్ని మనం కలుసుకోవచ్చు. without hiding you can go and talk to Jesus Christ. మరి మనం ఏమాత్రం భయపడకుండా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడొచ్చు. it is your brother. ఎందుకంటే ఆయన మీ సహోదరుడు. it is your father. ఆయన మీ యొక్క తండ్రి. it is your uncle. ఆయన మీ యొక్క మామయ్య. it is all in all. ఆయన మీకు అన్ని కూడా. whichever manner you want you can go and speak to Lord. మరి ఎవరితో అయితే ఎలా మాట్లాడాలనుకుంటున్నారో అలాగే దేవునితో మీరు మాట్లాడొచ్చు. but still you people are frightened. ఇప్పుడు మీరైతే భయపడుతున్నారు. what will the world say about you people? మరి లోకం మీకోసం ఏమని చెప్తుందంటే, so you are hiding yourself. దేవుడు వాక్యం ఏమని చెప్తుందంటే మీరు but inside you know that this is Jesus. మరి అంతరంగంలో ఏమనిపిస్తుందంటే ఆయన యేసు అని అనిపిస్తుంది. you want to say, మరి మీరు కూడా అలాగే అనుకుంటున్నారు. how many of you are ready to see Jesus? ఈ రాత్రి కాల సమయంలో ఎంతమంది యేసును చూడాలనుకుంటున్నారు? amen. ఆమేన్. యేసుక్రీస్తుని చూడాలనుకుంటున్నారు బాబు? yes. I am talking about the Jesus Christ which I am tasting. మరి ఏ యేసుక్రీస్తునైతే నేను మరి రుచి చూచానో ఆయన నేను ఎరుగుదును.
అని అయ్యగారు చెప్తారు. I am not talking about the Jesus Christ what you are tasting. మరి మీరు ఏ రకంగా ఆయన రుచి చూసారో మీ రుచి కోసం నాకు తెలియదు కానీ But the Jesus Christ which I am tasting is too high. మరి ఏ యేసునైతే నేను రుచి చూస్తున్నానో ఆయన చాలా ఉన్నతుడు. It is one day, 1 month, 1 year, it is not enough to give my testimony. మరి ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరం సరిపోదు నేను దేవుని గురించి చెప్పడానికి. That is why I say that my Jesus is my Jesus. ఎందుకంటే నా యేసు నా యేసు. Whenever I speak, I say it is my Jesus. ఎప్పుడు నేను మాట్లాడినా కూడా నా యేసు క్రీస్తు అని మాట్లాడతాను. Can you people say that it is my Jesus? మీరు చెప్పగలరా నా యేసు అని? Bold enough to say that it is my Jesus. ధైర్యంగా మీరు చెప్పగలరా నా యేసు క్రీస్తు అని? You have that greatness inside you to say that it is my Jesus. ఒకవేళ మీరు అంత ధైర్యం ఉందా నా యేసు అని చెప్పగలిగేంత ధైర్యం ఉందా మీకు? Amen. So you people are hiding. మీరు దాక్కుంటున్నారు. But the Lord has come to this place. మరి యేసుక్రీస్తు వారు ఈ స్థలానికి వచ్చారు. And when Jesus came to this place, ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ స్థలానికి వచ్చి ఉన్నారో he looked up and said, ఆయన పైకి చూసి అంటున్నారు, he looked up and said to him, Sakai, come down. మరి ఆయన పైకి చూసి చెప్తున్నారు, జకయ్య కిందకి దిగు. There are Marys here. మరి ఇక్కడ చాలా మంది మరియలు ఉన్నారు. There is Thomas here. ఇక్కడ చాలా మంది తోమాలు ఉన్నారు. There is Peter here. ఇక్కడ చాలా మంది పేతురు ఉండొచ్చు. There is David here. ఇక్కడ చాలా మంది దావీదు గారు ఉండొచ్చు. There is Susan here. ఇక్కడ చాలా మంది సంసోను You ఉండొచ్చు. just put your name there. మీరు ఆ పేరు పెట్టుకున్నారంటే And Jesus said that you are sitting above. మరి ఆయన మీకంటే ఉన్నతులుగా ఉన్నారు కనుక And Jesus is calling you by name. ఆయన మన పేరుతో ఆయన పిలుస్తున్నారు. And asking you to come down. ఏం చెప్తున్నారంటే మీరు కిందకి రండి అని చెప్తున్నారు. How many of you are ready to come down? ఇప్పుడు మరి కిందకి దిగి రావడానికి మీరు అంతమంది సిద్ధంగా ఉన్నారు. Amen. ఆమేన్. Because during that time Sakai was sitting on top of the tree. మరి ఆ సమయంలో జక్కీ అనేటువంటి భక్తుడు చెట్టు మీద కూర్చుని ఉన్నాడు. Now you don't find a tree in this compound. మరి ఈ చోట అయితే ఏ రకమైన చెట్లు లేదు. You are sitting here. ఇక్కడ మీరు కింద కూర్చున్నారు. But your mind and ego has gone up. మీ యొక్క మనసు మీకున్నటువంటి ఆలోచనలు చెట్టు ఎక్కేసినాయి అన్నమాట. So you are on top of the tree. మరి ఇప్పుడు చెట్టు మీద ఉన్న మీ ఆలోచన మీ మనసులో. You are above the sky. ఇప్పుడు ఒకవేళ ఆకాశానికి భయం ఉన్నాయేమో మీ ఆలోచనలు. And the Lord was walking through you people. ఇప్పుడు మరి ఆయన దేవుడు మన మధ్యలోకి వచ్చినప్పుడు When he just came to that spot, మరి ఆ స్థలానికి ఆయన వచ్చినప్పుడు he stopped there. అక్కడ ఆగారు ఆయన. And he looked up ఆయన పైకి చూసినప్పుడు and called you by name. మీరు అక్కడ పైన ఉండగా మీ పేరుతో ఆయన పిలుస్తున్నప్పుడు And he said, come down. పేరు పెట్టి మిమ్మల్ని కిందకి దిగిరండి అనిపించినప్పుడు How many of you are ready to come down? ఇప్పుడు మరి ఎంతమంది పేరు పెట్టి పిలిచినప్పుడు కింద రావడానికి సిద్ధంగా ఉన్నారు? That is something the Lord wants to speak to you. మరి మీరు కిందకి దిగితే కనుక ఆయన మీతో మాట్లాడతారు. Only to those who come down, the Lord will speak to you. ఎవరైతే క్రిందికి దిగి వస్తారో వారితోనే ఆయన మాట్లాడతారు. Only those who are willing to come down, the Lord will speak to you. ఎవరైతే మరి కిందకి దిగి రావడానికి సిద్ధపడతారు వారితోనే దేవుడు మాట్లాడబోతున్నాడు. Ready to come down. మరి మీరు సిద్ధంగా ఉన్నారా కిందకి దిగి రావడానికి? Amen. Say hallelujah. Loudly. Hallelujah. 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 Can somebody read from the verse 1 onwards? మరి మొదటి వచనం నుంచి చదవండి. 19వ అధ్యాయము లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించిరి. ఇక్కడ మాత్రం కొంచెం మీరు He entered Jericho యెరికో పట్టణంలోనికి ఆయన ప్రవేశించిన and was passing through. మరి అలా యెరికో పట్టణం గుండా వెళ్తున్నప్పుడు So now where has he entered? ఎక్కడికి వచ్చారు ఆయన? It is Kakinada. కాకినాడ. He has entered your city. ఆయన మన పట్టణంలోకి వస్తే And where is this place? దుమ్మలపేట. Peta. దుమ్మలపేటలోకి ఆయన వస్తే So he has come to your city and is walking through that Peta. ఇప్పుడు మన మధ్యలోనే ఆయన సంచరిస్తున్నారు అనుకుందా. So you people know that Jesus Christ can come this side also. మరి ఇక్కడ కూడా ఆయన వస్తారని మీరు నమ్ముతున్నారా? Amen. Amen. నమ్ముతున్నారా నమ్ముతలేదా? నమ్ముతారని చెప్పండి. Amen. And when he was passing through, ఆయన మన మధ్య నుంచి వచ్చి వెళ్తూ ఉన్నప్పుడు just hold on. ఒకసారి ఆగండి. And he says, there was a man named Zacchaeus. అక్కడ ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి పేరు జకయ్య. But he says,
He was a chief tax collector and was rich. ఆయన మరి ఇక్కడ రాయబడి ఉంది సుంకపు గుత్తదారుడు అని, బిల్ కలెక్టర్ అన్నమాట. Amen. ఆమేన్. పన్ను వసూలు చేసేవాడు. So you people feel that we are not rich. మనం అనుకోవచ్చు మనమేమంత పెద్ద ఉన్నతమైనటువంటి వాళ్ళు కాదు. Amen. అవునా? When a new child is born, ఒక మరి బిడ్డ పుట్టినప్పుడు that child did not bring anything. ఆ బిడ్డ ఏం తెచ్చుకోలేదు. He or she has just born into the world. మరి ఆ బిడ్డ లోకంలో పుట్టినప్పుడు Is the child rich? ఆయన పుట్టిన బిడ్డ ధనవంతుడా? The child wants something from the world. మరి ఆ లోకం నుంచి ఆ బిడ్డ ఏమైనా The తీసుకోవాలనుకున్నప్పుడు child wants something from the parents. మరి ఆ బిడ్డ తల్లిదండ్రుల నుంచి ఏమైనా So the తీసుకోవాలనుకుంటాడు. parents give the milk to the child. మరి ఆ తల్లిదండ్రులే పోషణ ఇస్తారు. So the child is not rich. మరి బిడ్డ ఏమి కూడా ధనవంతుడు కాడు. But the parents have something to look after the child. మరి తల్లిదండ్రులు కలిగి ఉన్నారు కనుక ఆ బిడ్డకి ఇస్తారు కనుక అప్పుడు వాళ్ళు బట్టి ధనవంతుడు. Just like that, you people are not rich. That is what you say. అలాగే చూస్తే మీరేమి కూడా ధనవంతులే మాత్రం కూడా కాదు. But the spirit in me is speaking that you people are rich. మరి దేవుని యొక్క ఆత్మ చెప్తుందట మీరందరూ కూడా ధనవంతులే. So you are rich. మనందరూ ధనవంతులే కదండి. లోకంలో కదండి, దేవుడిలో క్రీస్తులో ధనవంతులు. క్రీస్తులో ధనవంతులు అనుకున్న వాళ్ళందరూ దేవస్థానం చేద్దాం. క్రైస్ట్. There the problem is. When they say that you are rich, you said no, but you are rich in Christ. మనం క్రీస్తులో ధనవంతులు. So no, see, you have got the wrong person in your place. ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తి మాత్రం కూడా ఏమి తెలియనటువంటి వ్యక్తి కాదు. Don't calculate like the other pastors mean. మరి మిగిలినటువంటి దైవజనులకు ఐక్యం మనం చూడకూడదు. I don't go to the reference books and then come and preach. మరి అన్ని రెఫరెన్స్ పుస్తకాలు చూసుకుని వచ్చేది ప్రసంగం చెప్పాలని రాదు. I preach what the Holy Spirit is giving to me right now. ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా ఏది మాట్లాడేస్తే అదే మాట్లాడతారు. That is what I am talking to you people. అదే ఈ రాత్రి మీతో మాట్లాడుతున్నారు ఆయన. Because what you want is been revealed to me already by the Holy Spirit. మీకు ఏది కావాలనేది పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే అయ్యగారి ద్వారా మరి మనకు That is why I am speaking this manner. అందువల్లే ఈ రీతిగా ఆయన మాట్లాడుతున్నారు. Don't think that when I am speaking the conclusion will be like this. ఒకవేళ మాట్లాడుతున్న దాన్ని బట్టి ముగింపు ఎలా ఉంటుందని అనుకోకండి. You will be wrong. అలా అనుకుంటే అది తప్పు. Because the Spirit is diverting in such a manner. మరి దేవుని ఆత్మ తన అనుకూలతలోనికి మనం తీసుకుని He is వెళ్ళాలనుకుంటున్నాడు. speaking according to your inside you. మీలో ఉన్నటువంటి ఆ లోపాన్ని బట్టి ఆయన మీతో మాట్లాడతారు. So you are rich. మీరు దేవుళ్ళు మీరు ధనవంతులే. That is why you are using a rich dress. అందుకనే మీరు చక్కగా మరి ఖరీదైన వస్త్రాలు ధరించుకొచ్చారు. Amen. అవునా? You had a dinner. మీరు అందరూ కూడా భోజనం చేశారా? Or maybe you had a lunch. ఒకవేళ మీరు మధ్యాహ్న భోజనం చేసుకుంటారు. She is saying, no, dinner I did not have. Lunch you had. మీరు మధ్యాహ్నం భోజనం చేశారు కానీ ఇంకా రాత్రి భోజనం చేయలేదుగా. Lunch you had. Who is the person who did not have lunch today? Because the food was not there. మీరు ఎవరు మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం కూడా చేసి వచ్చారు? So everybody had. అమ్మా మీలో ఎంతమంది మధ్యాహ్న భోజనం చేశారుగా? చేశారా లేదా? మరి రాత్రి భోజనం కూడా చేస్తారా? ఇంకా చేయలేదు. They don't have food. They had the food already in the afternoon. 3 times, 3 full plates or 2 full plates. 3 పూట్ల 2 ప్లేట్లు 3 ప్లేట్లు అయిపోయిందా? So you are full. నిండిపోయింది. మీకు నిండిందిగా? Nobody is starving. ఎవరు కూడా పస్తులు అంటే ఉపవాసం చేయట్లేదుగా? That means you are rich. మీరు చాలా ధనవంతులు మీరు. Amen. ఆమేన్. So night also you get food. మీకు రాత్రి కూడా ఆహారం ఉంటుంది. Yes. So you are rich. మరి రాత్రి కూడా మీరు సిద్ధపరచడం వచ్చారంటే మీరు ధనవంతులే. So why do you want to say in Christ we are rich? మరి ఎందుకని క్రీస్తులో మేము ధనవంతులమని మీరు చెప్తున్నారు? So you are surprised then. మీరు దీనికి ఆశ్చర్యపోవచ్చు. You have heard about that. You speak like in Christ we are rich. ఒకవేళ మీరు విని ఉండొచ్చు మేము క్రీస్తులో బలవంతులమైన మాట మీరు ఎక్కడో విని ఇక్కడ చెప్పేసి ఉండొచ్చు. If you say that you are in Christ you are rich,
ఒకవేళ మేము క్రీస్తులో ధనవంతులు అని చెప్తే, that means the Holy Spirit which I am talking about, మరి ఏదైతే మరి అయ్యగారు మాట్లాడాలనుకున్నారో దాని గురించి పరిశుద్ధాత్మ దేవుడు, if you have received that Holy Spirit, ఒకవేళ అటువంటి ఆత్మ మీరు పొంది ఉంటే, then what you said is right, in Christ you are rich. ఒకవేళ అదే నిజమైతే కనుక మీరు క్రీస్తులో ధనవంతులు అవడం అనేది గొప్ప సంగతి. దేవుని స్తోత్రం. Because that Holy Spirit which I am going to present is something different. ఏదైతే మరి విషయాన్ని మీరు వినబోతున్నారో ఆ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు భిన్నంగా చెప్తున్నాడు, మీరు విన్నట్టుగా కాదు. That Holy Spirit has life. అది మరి ఆ పరిశుద్ధాత్మే జీవితం. It will be walking among you people. పరిశుద్ధాత్మ మన మధ్యలోనే మరి సంచరిస్తూ ఉన్నారు. It will be touching you people. ఆయన మనల్ని దర్శిస్తారు. You can feel the touch of the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ యొక్క తాకిడి మీరు చూస్తారు. You can feel the talk of the Holy Spirit. మరి ఆయన యొక్క మరి తాకిడితో మాట్లాడే సందేశాన్ని మీరు వింటున్నారు. You will feel that what the Lord wants to talk to you, that through the Holy Spirit will be talking to you. మరి ఏదైతే పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాట్లాడాలని భావిస్తున్నారో అదే ఆయన మీతో మాట్లాడతారు. So when the life is coming inside you, మరి దేవుని యొక్క జీవం మీలోకి వస్తుంది. you will not be sitting like this. దేవుని యొక్క ఆత్మ మీలోకి వస్తే మీరు ఎలా కూర్చోలేరు. You will be clapping, shouting, dancing like anything. మరి దేవుని యొక్క ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు చప్పట్లు కొడుతూ కేకలు వేస్తూ ఆనందం చేస్తూ హల్లెలూయా అని మీరు గట్టిగా చెప్పగలరు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So when Jesus Christ was going through, there was a man called Zacchaeus. మరి యేసుక్రీస్తు వారు ఎరుకో ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు జక్కయ్య. Amen. ఆమేన్. Are you getting what I'm saying? మరి అయ్యగారు ఏం చెప్తున్నారు మీకు అర్థమవుతుందిగా? But this Zacchaeus was a rich person, but still he was wanting to see Jesus Christ. జక్కయ్య ధనవంతుడే, కానీ ఆయన మనసులో ఉన్న ఒక కోరిక ఏంటంటే యేసును చూడాలనుకున్నాడు. Everybody are talking about Jesus Christ. Jesus Christ does miracles and wonders. మరి అందరూ చెప్తున్నారు యేసుక్రీస్తు వారు అద్భుతాలు మరి మహత్కార్యాలు చేస్తున్నారని. Everybody says that when you cry to Jesus Christ, we will get something from him. మరి మనం యేసు దగ్గరికి వెళ్ళామంటే ఏదో ఒకటి మనం పొందుకొస్తామని చాలా మంది చెప్తున్నారు. He is rich, he is crying and he is doing anything, but he is not getting anything. మరి యేసుక్రీస్తు మరి ధనవంతుడిగా ఎవరికి ఏది కావాలో అన్ని ఇస్తున్నాడు, కానీ ఆయనకి ఏం మాత్రం ఏది కూడా లేదు. So he wants to look that Jesus Christ who can give something for him. మరి ఎవరైతే మరి ఇవ్వాలని యేసుక్రీస్తు వారు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాడని ఎరిగి ఆయన దగ్గరికి వెళ్ళి పొందుకునేటువంటి వారిలో మీరు ఉన్నారా? So he was in his mind, you want to see Jesus Christ. అటువంటి వాడిగా మీరుండి మరి అటువంటి రీతిగా యేసుని చూడాలనుకుంటున్నారా? So one day he came to know that Jesus is coming on his street. మరి ఒక రోజు జక్కయ్య అదే మార్గం గుండా వస్తున్నాడు యేసుక్రీస్తు వారిని విని. So he was ready. ఆయన సిద్ధంగా ఉన్నాడు. And he was ready. ఆయన సిద్ధంగా ఉన్నాడు. జక్కయ్య సిద్ధంగా ఉన్నాడు. He decided to see Jesus Christ from above. మరి పై నుంచి యేసుక్రీస్తుని చూడాలనుకుంటున్నాడు జక్కయ్య. Because he is a tax collector. ఆయన మరి పన్ను వసూలు చేసేవాడు కనుక He has got enough money. ఆయన దగ్గర కూడా డబ్బు ఉంది. He is rich enough. మరి ఆయన ధనవంతుడే. But in front of people he doesn't want to see Jesus Christ. మరి అందరూ మనుషుల మధ్యలో యేసును చూడాలని మాత్రం అనుకోవట్లేదు. So he was hiding on the tree. మరి అందుకని ఈయన చెట్టెక్కి కూర్చున్నాడు. For he doesn't want anybody to see where he is hiding. ఒకవేళ ఎవరైనా పైన జక్కయ్య ఉన్నాడేమో చూడకూడదని అనుకుంటున్నాడు. But when Jesus Christ is walking that street, మరి అదే మార్గంలో యేసుక్రీస్తు వారు వస్తున్నప్పుడు even wherever you hide, మీరు ఎక్కడ దాక్కున్నా కూడా, but if your eagerness is there to see Jesus Christ, ఒకవేళ మీరు ఎక్కడ ఉన్నా కూడా యేసును చూడాలనే ఆశ మీలో ఉంటే, if the eagerness is still there, ఒకవేళ ఆశ మీలో ఉంటే యేసును చూడాలని, tonight if you have the eagerness, ఇప్పుడు అటువంటి ఆసక్తి మీకుందా? my Jesus Christ will not cross that face. మరి ఒకవేళ ఆసక్తి కలిగిన వారి దగ్గర నుంచి ఆయన వెంటనే వెళ్ళిపోవాలనుకోవట్లేదు. He will stop there. అక్కడ ఆగుతాడు ఆయన. మీకు ఆశ ఉంటే అక్కడ ఆగుతాడు ఆయన. Those who really want Jesus Christ, he will stop in front of them. ఎవరైతే యేసుక్రీస్తు చూడాలనుకుంటున్నారో వారి దగ్గరికి వచ్చి ఆయన ఆగుతారు. And when he stops, he will call your name. ఆయన ఆగారంటే నీ పేరు పెట్టి ఆయన పిలుస్తారు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. So how many of you want tonight for Jesus to call you? మరి ఎంతమంది యేసుక్రీస్తు నా పేరు పెట్టి పిలవాలని అనుకుంటున్నారు ఈ రాత్రి? ఎంతమంది యేసు నన్ను పేరు పెట్టి పిలవాలనుకుంటున్నారు? I'm not just telling a story. మరి అయ్యగారు ఏమి కథ చెప్తలేదు. Jesus is going to talk to you. మరి యేసుక్రీస్తు వారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. So our Zacchaeus just ran ahead and
was on the tree. మరి జక్కయ్య గారు యేసును చూడాలని చెట్టు ఎక్కారు కానీ And when Jesus saw Zacchaeus hiding on the tree, మరి ఆ జక్కయ్య అక్కడ దాక్కున్నాడని యేసుక్రీస్తు వారు తెలుసు. and he called with the name. అక్కడికి వచ్చి పేరు పెట్టి జక్కయ్య దిగు అని పిలిచారు. And he said, Zacchaeus, come down. అక్కడికి వచ్చి అన్నారు, జక్కయ్య కిందకి దిగు. How many of you are ready to come down? ఎంతమంది చెట్టు దిగడానికి సిద్ధపడుతున్నారు? The ego has to be thrown away. మరి ఆ శక్తిని పక్కకు తోసేసి, The pride has to be thrown away. మనలో ఉన్నటువంటి గర్వాన్ని పక్కకు తోసేసి, The feeling of I am rich has to throw away. నేను ధనవంతుడిని అనే భావాన్ని పక్కన పడేసి, In Jesus Christ you are zero. మరి నేను యేసు దగ్గర సున్నా, ఏమి కాదు. In front of everybody I am the servant. మరి యేసు ముందు నేను ఒక సేవకుడిని. If you are in that partition, ఒకవేళ మీరు అలా భావిస్తే కనుక, if you thought that you can come down, అప్పుడు మీరు ఖచ్చితంగా కిందకి రాగలుగుతారు. Jesus is asking you to come down, throwing all this away. మరి యేసుక్రీస్తు వారు కూడా అంటున్నారు, వాటన్నిటిని కూడా తోసిపుచ్చితే మీరు కిందకి రండి అని. As the 6th verse says, మరి ఇక్కడ 6వ వచనం చెప్తుంది, read that in your language. మరి మన భాషలో చదువుతాం. 19వ అధ్యాయం 6వ వచనం. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. So when Jesus called, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పిలిచారో, it says he hurried and came down మరి అతడు త్వరపడి దిగాడట. and received him joyfully. మరి సంతోషంగా ఆయన్ని చేర్చుకున్నాడు. He did not slowly came down. ఆయన ఏమీ నెమ్మదిగా దిగలేదు, He hurried and came down. త్వరగా దిగి. While coming down, he was so joyful. మరి ఎందుకంటే చాలా సంతోషంతో దిగాడు. Why? Because Jesus was calling him. ఎందుకంటే యేసు తన పేరు పెట్టి పిలిచాడు కనుక. He recognized Jesus. యేసుక్రీస్తు వారిని అతను గుర్తించాడు. But are you recognized by Jesus? మరి యేసుక్రీస్తు చేత మీరు గుర్తించబడ్డారా? Are you recognized by Jesus? మీరు యేసుక్రీస్తు చేత గుర్తించబడ్డారా? I say when I'm speaking, ఎప్పుడైతే మరి అయ్యగారు మాట్లాడుతున్నారు, don't just sit and listen alone. మరి ఏదో కూర్చుని అలా వినేటువంటి వారు ఉండకండి. While you're listening, you just cry inside you. మరి మీరు అలా వింటూ ఉంటే దుఃఖం మీలో రాదు. When you're listening, you weep inside you. ఎప్పుడైతే మీరు ఖచ్చితమైన మాట్లాడినప్పుడు మీలోకి వస్తుంది. When you're listening, cry to the Lord, I want that power. మరి ఎప్పుడైతే మీరు నాకు ఆ శక్తి కావాలని దేవుని సన్నిధిలో మొరపెడతారో, I want that Holy Spirit. ఆత్మ కావాలని మీరు మొరపెడతారు. I'm ready to come down. అప్పుడు మీరు నేను కిందకి రాగలను, శక్తి I'm కిందకి ready to రాగలను. throw away all the egos. నాకున్నటువంటి లౌకికమైన మనసులను తోసిపుచ్చుతూ, I'm ready to surrender in front of you. మరి యేసుక్రీస్తు వారి ముందు నన్ను నేను సమర్పించుకుంటానని. Please touch me. దేవా నన్ను ముట్టండి, Please fill me. దేవా నన్ను నింపండి, Please come inside me. దేవా నాలోనికి రండి, Give me the power. దేవా నాకు శక్తినివ్వండి. Keep praying in that manner. మరి ఆ రకంగా మీ మనసులో మీరు ప్రార్థించండి. Before the meeting is over, you will receive it. మరి ఈ ప్రార్థన ముగిసే లోపే మీరు ఆ దేవుని శక్తిని పొందుకోగలరు. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Yes. And when they saw him, so he hurried and came down and received him joyfully. మరి అతడు త్వరగా దిగి వచ్చి సంతోషముతో యేసుక్రీస్తు వారిని చేర్చుకొనెను. So this person is a greedy person. మరి ఈ వ్యక్తి చాలా ఆతృతపరుడు. He is a tax collector. మరి అతను మరి పన్ను వసూలు And చేసేవాడు. from the people is taking too much money. మరి అందరి దగ్గర అధికమైన డబ్బులు వసూలు చేస్తున్నాడు. But when he heard Jesus Christ calling by name, ఎప్పుడైతే పేరు పెట్టి యేసుక్రీస్తు వారు పిలిచారో, he immediately came down. వెంటనే అతడు దిగి వచ్చాడు. Not because he called, he came down. రైట్, వెంటనే అతను దిగి వచ్చాడు. But the joyfully came down. మరి ఏదో దిగి వచ్చాడు కాదండి, సంతోషంతో దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. Be joyful if you come to Jesus Christ. ఎప్పుడైతే మనం సంతోషంతో యేసు దగ్గరికి వస్తామో, Because tonight Jesus Christ is calling you by name. ఇప్పుడు ఈ రాత్రి మరి పేరు పెట్టి మిమ్మల్ని పిలుస్తున్నప్పుడు, So the joy should be there when you come to Jesus Christ. మరి మీలో సంతోషం ఉంటే ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు, And you are going to get the answer. మరి మీరు తప్పకుండా సమాధానం పొందుతారు ఆయన ద్వారా. When the other people, the worldly people see that when you are coming to Jesus Christ, ఎప్పుడైతే లోకస్తులు మీరు యేసులోనికి రావడం చూశారో, when they saw it, ఎప్పుడైతే వారు చూశారో, they all grumbled. వారందరూ కూడా సనుక్కుంటున్నారు. And you are just saying that he has gone to a guest of a man who is a sinner. ఇదేంటి పాపి అయిన మనిషి దగ్గరికి కేసు చేసేటట్టుగా సనుక్కుంటున్నారట.
So if you want to come to Jesus Christ, మనం యేసు దగ్గరకు వచ్చినప్పుడు if you want to follow exactly what Jesus Christ wants you to do, మరి ఏదైతే మనం చేయాలని కోరుకుంటారో ఆ రీతిగా మనం వచ్చినప్పుడు there are people who comes and blocks you. మరి కొంతమంది వచ్చి మనం ఆపడానికి ప్రయత్నిస్తారు. There are people who comes and gives you excuses. మనల్ని క్షమించడానికి ఏమాత్రం కూడా ఒప్పుకోరు. Don't go there, it is not right. ఒకవేళ మనం వెళ్ళేటప్పుడు వెళ్ళే మార్గం తప్పని వారు మనల్ని ఆటంకపరచొచ్చు. So people will try to block you. ఆ రీతిగా మనల్ని బంధించి అక్కడ వెళ్ళకుండా ఆపే ప్రయత్నం చేయొచ్చు. If you heard Jesus Christ calling you by name, ఇప్పుడు యేసు వారు మన పేరు పెట్టి పిలుచుట మీరు విన్నప్పుడు don't bother about the worldly people. మరి లోకం కొరకు లోకస్తుల కొరకు మీరు ఏమాత్రం చూడనవసరం లేదు. You just come down and walk to Jesus. వెంటనే మీరు దిగి వెంటనే యేసు దగ్గరికి రావడమే. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So this man came and walked to Jesus. మరి జక్కయ్య దిగి మరి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. And people are saying that Zacchaeus is a sinner. మరి ప్రజలు అనుకుంటున్నారు, లోకం అనుకుంటుంది అతను పాపని. And how can Jesus go with a sinner? మరి యేసుక్రీస్తు వారి పాప ఇంటికి వెళ్ళాడు. But the word of God says, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, Jesus has come for sinners. దేవుని వాక్యం చెప్తుంది పాపుల కొరకే యేసుక్రీస్తు వారి లోకానికి He వచ్చారు. wants the sinners to get rid of the sin. మరి పాపము నుండి మనందరినీ విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. Now, and Zacchaeus stood and said to the Lord, మరి జక్కయ్య గారు యేసుక్రీస్తుని చూసి ఎంతో సంతోషించారు. just find in this, Jesus did not ask him anything. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే యేసుక్రీస్తు వారు జక్కయ్యని ఏం అడగల. He just asked Zacchaeus to come down. యేసుక్రీస్తు ఒకటే చెప్పారు, జక్కయ్య కిందకు దిగు. But joyfully he came to Jesus. మరి సంతోషంతో దిగి వచ్చాడు. And Zacchaeus stood and said to the Lord, మరి జక్కయ్య గారు నిలబడి ప్రభుతో చెప్తున్నారు, without Jesus asking him anything, మరి యేసుక్రీస్తు వారు ఏం అడగకుండానే, Lord, the half of my goods ఇక్కడ అంటున్నాడు, దేవా I give to the poor. మరి ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వారికి నేను తిరిగి ఇచ్చేస్తాను. So Jesus did not ask you people. యేసుక్రీస్తు వారు ఏం అడగలేదు. The Zacchaeus came down and he himself was telling. మరి జక్కయ్య కిందకి దిగి వచ్చేసి తనకు బాగానే చెప్పేస్తున్నాడు. So when Jesus called, repentance took place already. ఎందుకంటే అప్పటికే యేసుక్రీస్తు వారిని అందరూ అనుభవిస్తున్నాడు కనుక, రుచి చూస్తున్నాడు కనుక. So before Jesus could cross, he said, I am ready to give half of my wealth. మరి యేసుక్రీస్తు వారు అడగకముందే అంటున్నాడు, నా ఆస్తిలో సగం భాగం ఇచ్చేస్తాను. So what I have cheated from the public, I am ready to give half of it. మరి ఏదైతే మరి ఇతరుల దగ్గర నేను తీసుకున్నానో ఆ వారికి నేను తిరిగి ఇచ్చేస్తాను. And then he said, I will give something for the poor. మరి నేను పేదల కొరకు ఇస్తాను. If I have stolen something from the public. మరి ఎవరి దగ్గర అయితే నేను అధికంగా వసూలు చేశానో వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను. And to him Jesus said, మరి యేసుక్రీస్తు వారు ఆయనతో చెప్తున్నారు. what did he say? ఏం చెప్పారు ఆయన? The salvation has come tonight. రక్షణ నీ ఇంటికి వచ్చింది. Amen. ఆమేన్. With throwing away the ego, if you have come down. ఎప్పుడైతే మీరు లౌకికమైన శారీరకమైనటువంటి బంధాలు తోసిపుచ్చుతారో, when you come down with joyful, if you have come to Jesus. మరి ఆ రీతిగా యేసుక్రీస్తు వారి దగ్గరికి మీ శారీరక స్థితిని తగ్గించుకుని యేసు దగ్గరికి వస్తారు. And with repentance, if you have come in front of Jesus. ఎప్పుడైతే మీరు మార్పు చెంది యేసుక్రీస్తు వారి ఎదుర్కొంటారో, what if you have done wrong, if you are sacrificing, talking to sacrifice. ఏదైతే మీరు తప్పు చేశారో ఆ తప్పును యేసుక్రీస్తు వారి దగ్గర మీరు ఒప్పుకుంటారో, to them Jesus is talking tonight. అటువంటి వారితో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు ఈ రాత్రి. Today, ఈ రాత్రి, not yesterday, మరి నిన్న కాదు, not tomorrow, రేపు కాదు, today, ఈ రోజే salvation has come to this house. మరి ఈ రోజే నీకు రక్షణ వచ్చి ఉన్నది. Because you people are also the son of Abraham. నీవు కూడా అబ్రహాము కుమారుడివే. Are we the son of Abraham? ఎలా మనం మరి అబ్రహాం గారికి కుమారులు అవుతాం? Amen. ఆమేన్. We are son of Abraham. మనము అబ్రహాం గారి కుమారులమే. So the salvation has come to you people. మరి రక్షణ మీ దగ్గరికి వచ్చింది. How many of you believe that the salvation is going to come to you? మరి రక్షణ మా దగ్గరికి వచ్చిందని మీరు ఎంతమంది నమ్ముచున్నారు? Amen. ఆమేన్. Raise your hand. ఎవరైతే రక్షణ నాకు వచ్చిందని అనుకుంటున్నారో మీకు చేయి పైకెత్తండి. Raise your hand. మీ చేయి పైకెత్తండి. Raise your hand. మీ చేయి పైకెత్తండి. నాకు ఈ రోజు రక్షణ నా దగ్గరికి వచ్చిందని నమ్మిన వారు మీ చేయి పైకెత్తండి. When he says the salvation has come to you, మరి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు రక్షణ మీ దగ్గరికి వచ్చిందని. and in the closest chapter it says, మరి ఆ అధ్యాయం ముగింపులోకి వచ్చేసరికి, and he wants to come to your house, ఆయన అంటున్నాడు నేను మీ ఇంటికి వస్తానని. and he wants to stay with you tonight. మరి ఆయన నీతో ఉంటానని చెప్తున్నాడు ఈ రాత్రి. How joyful
can we be? ఓ ఎంత సంతోషం నిజంగా ఆయనతో మనం ఉండడం, అంత ఆయనతో ఆయన ఉండడం. Lord is calling a person coming down and he says, I want to stay with you tonight. మీరు కిందకి దిగి వచ్చినట్లయితే నేను మీ ఇంటికి వచ్చి మీతో ఉంటానని ప్రభు చెప్తున్నాడు అంటారు. ఎంత ధన్యత మనకి, దేవునికి స్తోత్రం. Because he has repented and he said he wants to give everything back what he has stolen. మరి మనం మార్పు చెంది మనం ఏదైతే తప్పులు చేస్తామో అన్ని ఒప్పుకున్నప్పుడు, Do you want to repent tonight? మరి మనం అలా ఒప్పుకోవడానికి సిద్ధపడుతున్నారు ఈ రాత్రి? Can you repent tonight? ఈ రాత్రి మీరు అలా చేసిన తప్పును ఒప్పుకోవడానికి సిద్ధపడితే, Can you cry tonight? ఈ రాత్రి మీరు చేసుకున్నటువంటి చేసిన తప్పులను గురించి ఆయన మొరపెడితే, Can you weep tonight? మరి ఈ రాత్రి మీరు చేసిన దాన్ని బట్టి మీరు దుఃఖపడితే, Can you whisper tonight? మరి ఈ రాత్రి మీరు చేసినటువంటి దానికి పశ్చాత్తాపడితే, You are not doing this to the church. మరి ఇది సంఘంలో మీరు చేస్తామని అనుకోవద్దు. You are not saying this to your husband. మరి మీరు ఎవరికి ఏమి చెప్పవలసిన అవసరం లేదు. You are not saying this to the wife. మరి మీ భార్యకి చెప్పవలసిన అవసరం లేదు. Or to your family member. ఎవరి మీ కుటుంబీకులు Or to anybody. ఎవరికి ఏం చెప్పక్కర్లేదు. But you are speaking to Jesus. మరి మీరు దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. Are you ready to repent? మరి మీరు అలా పశ్చాత్తాపడడానికి సిద్ధపడుతున్నారా? Are you ready to weep inside you? మరి ఇంకా దుఃఖపడడానికి మీరు సిద్ధపడుతున్నారా? How many of you are there? మీ యొక్క స్థితిని మార్చుకోవడానికి మీరు ఎంతమంది మరి ఇష్టపడుతున్నారు చెప్పండి. Shout hallelujah! గట్టిగా హల్లెలూయా చెప్తాం. Hallelujah! హల్లెలూయా! Hallelujah! హల్లెలూయా! Be on your feet. మరి అందరూ కూడా లేచి నిలబడదాం. Be on your feet. అందరూ కూడా లేచి నిలబడదాం. And keep weeping inside you. మీరు లోపల మీరు చేసినటువంటి దాన్ని దేవుని ఎదుట ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి. Keep weeping inside you. మరి మీరు పశ్చాత్తాపడండి. Keep weeping inside you. అంతరంగంగా లోపల మీరు చేసేదేంటి అనేది దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏమైనా చేస్తున్నారైతే ఇప్పుడే మీరు మరి అంతరంగా బయటికి చూడొద్దు, ఇటువంటి చూడొద్దు, ఎవరు గమనిస్తున్నారు, ఎవరు చూస్తున్నారు అనుకోవద్దు. మీరు అంతరంగంగా మీకు మీరు దేవునికి మీ స్థితిని మార్పించుకోండి. అందరూ కూడా ఎవరు మౌనం ఉండొద్దు. When you are repenting, ఎప్పుడైతే మీరు పశ్చాత్తాపడతారో Lord can see inside you. మరి ఆయన మీ అంతరంగాన్ని చూస్తున్నాడు. They can see your thoughts. మీ ఆలోచన ఆయన చూడగలడు. The Lord can see your thinking. మీ ఆలోచన ఆయన చూడగలడు. Anything you think, He can know. మరి ఏది మీరు ఆలోచించిన ఆయనకి అది తెలుసు. Anything you think, He will come to know. మరి మీరు ఏది ఆలోచించిన ఆయనకి తెలుసు. Those are repenting. మరి మనం పశ్చాత్తాపడుతున్నప్పుడు, Those are weeping. మనం దుఃఖపడుతున్నప్పుడు God is going to trust them. ఇప్పుడు ఆయన మనల్ని కొడతారు. He is going to talk to you. ఆయన మనతో మాట్లాడతారు. The salvation is coming soon. రక్షణ మీ దగ్గరికి వచ్చి ఉన్నది. Are you ready for it? మీరు సిద్ధంగా ఉంటే Are you ready for it? మీరు సిద్ధంగా ఉంటే మీరు పశ్చాత్తాపడండి. Are you ready for it? నాకు రక్షణ కావాలనుకుంటే మీరు పశ్చాత్తాపడండి. Are you ready for it? మీరు రక్షణ కావాలనుకుంటే Are you పశ్చాత్తాపడండి. ready for it? మీరు మరి సిద్ధంగా ఉంటే సిద్ధపడండి, Are పశ్చాత్తాపడండి. you ready for it? మీరు సిద్ధపడండి. Cry, weep, weep. మరి ఒప్పుకోండి మొదలుపెట్టండి. ఆయనకి మీ స్థితి ఏంటో మీరు చెప్పక ముందే ఆయన తెలుసు కనుక ఆయన చూస్తున్నాడు, నన్ను ఆయన చూస్తున్నాడు. ఆ రాత్రి చక్కీని చూసినటువంటి దేవుడు ఈ రాత్రి నన్ను చూస్తున్నాడు అని కనుక ఒకవేళ మన పరిస్థితులు ఒప్పుకుంటే చక్కీ మాదిరిగా ఇప్పుడే చక్కీ కొద్ది రక్షణ మనకు కూడా రాబోతుంది. ప్రియులారా, చక్కీ పొందినటువంటి ఆ ధన్యత మనం పొందాలనుకుంటే ఇప్పుడే పశ్చాత్తాపడదాం. ఎవరు మౌనంలో దయచేసి ఇప్పుడే పశ్చాత్తాపడదాం. ఇప్పుడే ఒప్పుకుందాం. అనేక అతిక్రమాలు, అనేక పాపములు, అనేకటువంటి ప్రతి విధమైనటువంటి అవిధేయతను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. జక్కీ మాదిరిగా ప్రభు నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వారికి నేను రెట్టింపులను తిరిగి ఇచ్చేస్తాను ప్రభు అని జక్కీ ఎలాగైతే ఒప్పుకున్నాడో అలా మనం ఒప్పుకోగలిగితే ప్రియ సహోదరులారా, ఈ రాత్రి జక్కీ ఇంటికి వచ్చినటువంటి ఆరక్షణ మన ఇంటికి కూడా రాబోతుంది. జక్కీ పొందినటువంటి ఆధిక్యత మనము కూడా పొందొచ్చు. దయచేసి ఎవరు కూడా చూడొద్దు. ప్రతి ఒక్కరు కూడా హృదయాలు తెరిచి మీ యొక్క స్థితిని దేవునికి వివరించండి, దేవునికి మొరపెట్టండి. ఎవరు కూడా మౌనం ఉండదు దయచేసి. ఎవరు కూడా మౌనం ఉండదు దయచేసి. దేవుడి కార్యం జరుగుతున్నప్పుడు మనం ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం ఉండకూడదు. ప్రియులారా, అందరూ కూడా కళ్ళు మూసుకుని పశ్చాత్తాపడదాం. అయ్యా జక్కీని దర్శించు, పేరు పెట్టి పిలిచావు నా తండ్రి. యేసయ్యా, ఇదిగో ఈ రాత్రి నీ సన్నిధానంలో నిలిచినటువంటి నేను ప్రభువా, నాకున్న పరిస్థితి, నా యొక్క స్థితిగతులు జక్కీ మాదిరిగానే నేను అన్యాయస్తుడిగా, జక్కీ మాదిరిగానే నేను కూడా లోకం కొరకు, జక్కీ మాదిరిగానే నేను కూడా పాపిగా ఉన్నాను ప్రభువా. నువ్వు మనపట్టగలిగితే జక్కీని దర్శించినటువంటి యేసుక్రీస్తు వారు ఈ రాత్రి నిన్ను దర్శించబోతున్నాడు సహోదరుడా. ఈ రాత్రి నిన్ను దర్శించబోతున్నాడు సహోదరి. ఒకవేళ జక్కీ
ఈ రాత్రి నీవు కూడా జక్కీ వల్లే మార్పు చెందాలనుకుంటే, ఇదిగో జక్కీ పిలిచిన దేవా, ఇదిగో నన్ను పిలుస్తున్నావయ్యా, ఈ రాత్రి నేను మారడానికి సిద్ధంగా ఉన్నానని నీవు కనుక ఆయన్ని ఆహ్వానించగలిగితే, జక్కీ ఇంటికి వచ్చినట్టుగా నీ దగ్గరికి వచ్చి నీ స్థితిని మార్చడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎవరు కూడా మౌనం కూడా దయచేసి సిద్ధంగా ఉన్నటువంటి వారు మొరపెట్టండి. జక్కీ మాదిరిగా మీ యొక్క పాపాలు ఒప్పుకోండి. జక్కీ మాదిరిగా చేసినటువంటి ప్రతి తప్పులను దైవ సన్నిధిలో ఒప్పుకుందా. ఎవరు కూడా మౌనం ఉండదు దయచేసి. ఆయన తాకబోతున్నాడు మనల్ని, ఆయన తాకబోతున్నాడు. దేవుని యొక్క దాసుల్లో ఉండి ఆయన మనల్ని దర్శిస్తున్నాడు. దేవుని దాసుల్లో ఉండి ఆయన మనల్ని తాకుతున్నప్పుడు, యేసయ్యా నన్ను తాకి నా జీవితాన్ని ధన్యకరం చేయండి బాబని మొరపెట్టండి, మొరపెట్టండి. ఎవరు మౌనం ఉండదు దయచేసి. మనం చేసినటువంటి తప్పుదాలని మనం ఎప్పుడైతే ఒప్పుకుని విడిచిపెడతామో, అప్పుడే ఆయన ప్రసన్నత, అప్పుడే ఆయన కృప, అప్పుడే ఆయన సహాయము, అప్పుడే ఆయన యొక్క దీవెన, అప్పుడే ఆయన యొక్క ఆశీర్వాదం మనం పొందగలం. మౌనం ఉండదు, మౌనం ఉండదు, మౌనం ఉండదు. ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. జక్కీని మరి చూసి దర్శించిన దేవుడు ఈ రాత్రి నిన్ను నన్ను దర్శించడానికి నీ దగ్గరికి ఆయన వచ్చి ఉన్నాడు. నువ్వు మౌనం ఉంటే సహోదరుడా, జక్కీ మౌనంగా ఉండుంటే రక్షణ గాని ధన్యత గాని అతను పొందకపోను. నువ్వు మౌనంగా ఉన్నావంటే నువ్వు ధన్యతను పోగొట్టుకుంటావు. ఎంత మాత్రం దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండొద్దు, ఎంత మాత్రం దేవుని సన్నిధిలో అజాగ్రత్తగా ఉండొద్దు, ఎంత మాత్రం దేవుని సన్నిధిలో మౌనంగా నిలిచి ఉండొద్దు. అయ్యా నేను పాపిని, అయ్యా నేను పాపిని. అవును ప్రభువా, లోకం వైపు చూస్తూ లోకస్తుల వలె నేను జీవిస్తున్నాను ప్రభువా. లోకస్తులుగా నేను జీవిస్తే నీ దృష్టిలో నేను పాపినయ్యా. పాపులకు పరలోక రాజ్యము లేదయ్యా. పాపులు ఎంత మాత్రం దీవించబడలేదయ్యా. ఇదిగో నేను పాపిగా ఉండగొడతలేదు నాయన. ఇదిగో నీవు నన్ను దర్శించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నన్ను ఆశీర్వదించని మనం కోరుకుందాం ప్రియులారా. ప్రార్థించండి. మౌనం ఉండొద్దు, మౌనం ఉండొద్దు. అయ్యా నన్ను దర్శించని ఏమండి, జక్కీ కృష్ణ కలిగి ఉన్నారు కనుక యేసుక్రీస్తు వారు ఆశ నెరిగిన వాడు కనుక నన్ను దర్శించాలి, నన్ను దర్శించాలి, నేను యేసును చూడాలనే ఆశ జక్కీలో ఉంది కనుక యేసుక్రీస్తు వారు అక్కడ ఆగి అతని జీవితాన్ని మార్చి అతని జీవితాన్ని ధన్యకరంగా మార్చడం చూస్తున్నాం. మీరు ఒకవేళ అలాగా ఆయన చూడాలని, ఆయన దర్శనం మీకు కావాలని, ఆయన చేత మీరు దర్శించబడి ధన్యత పొందాలని మీరు భావిస్తే మౌనం ఉండదు, మౌనం ఉండదు, మౌనం ఉండదు. ఆ రోజు జక్కీతో ఉన్నటువంటి దేవుడు ఈ రాత్రి మనతో ఉన్నాడు. ఈ రాత్రి ఆయన మనతోనే ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడు ఈ రాత్రి ఆయన మనతోనే ఉన్నాడు. మధ్యలో ఉన్న బైబిల్ సమస్తమైనటువంటి మా యొక్క హృదయాలు అంతరంగాలు సమస్తములో పరిశీలించేవాడు. అయ్యా మీ దగ్గర నేనేమి దాచలేదు బాబు. అయ్యా మీరు చూడండి లేదు బాబు. ఓ నా యొక్క రాకను, నా పోకను, నా పడకను, నా నడకను, నా యొక్క సమస్త స్థితిగతులను చూసే గొప్ప తండ్రి మీరు. అయ్యా మీకు కనిపించని సృష్టి ఏమీ లేదు బాబు. ఆంతరంగంలో ఉన్నటువంటి మాలిన్యము, ఆంతరంగంలో ఉన్నటువంటి దోషము, ఆంతరంగంలో ఉన్నటువంటి ప్రతి విధమైన అవిధేయత మేము చూస్తున్నామయ్యా. అవును తండ్రి, నేను పాపినయ్యా, నేను పాపిని. జక్కీ మాదిరిగా నేను పాపిని. ఒకవేళ లోకం కొరకు లోకం వైపు చూస్తున్న లోకస్తులుగా నేను ఉన్నానేమో బాబు. Yes, amen. పిల్లరా, మీరు మౌనంగా ఉంటే దేవుని శక్తిని పొందలేరు. మీరు
మీరు బాగుంటే దేవుని శక్తిని పొందలేరు. లోనున్న ఆ శక్తి కొద్ది మీరు దేవునికి మొదలుపెట్టండి. లోనున్నటువంటి ఆశ కొద్ది మీరు దేవునికి మొదలుపెట్టండి. ఇష్టపడుతున్నాము. ఆ జీవితాలు మార్చుకుని అయ్యా మీ దేవుని పొందేటువంటి వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో జక్కి వల్ల మేము నీ సన్నిధిలో కనిపెడుతున్నామని దగ్గరగా మొదలుపెట్టగలిగితే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయన ఇప్పుడే మనల్ని దర్శించి మన స్థితిని మార్చబోతూ ఉన్నాడు. మన దర్శించి మన స్థితిని మార్చబోతున్నాడు. నీ జీవితం మారాలని, నీ స్థితి మారాలని నీవు కోరుకుంటే ఈ రాత్రి దర్శించాలి. ఈ రాత్రి కాకాలని మనం మొదలుపెడదాం. బాగుండొద్దు. ఆయన సన్నిధిలో మొదలుపెడదాం. వారిని ఆయన తప్పగా ఆశీర్వదిస్తామన్నాడు. నిజంగా మొదలుపెట్టాలి. ఎవరో చూస్తున్నారని కాదు, ఏదో పొందుతామని కాదు, ఆయన నన్ను దర్శించాలి. నిజంగా మొదలుపెట్టండి. దీనికి కలిగినటువంటి మనసుతో మొదలుపెట్టండి. హృదయంతో మొదలుపెట్టండి. రక్షణ మాకు కావాలి. అయ్యా మీ దీవెన మాకు కావాలి బాబు. అయ్యా నన్ను దర్శించండి. దేవా నన్ను దర్శించండి. యేసయ్యా నన్ను దర్శించండి అని మనం పెడతాం. మౌనంగా బాబు, మౌనంగా. అయ్యా నన్ను దర్శించండి అని మీ కంఠాలు విప్పి మీ హృదయాలు తెరిచి మీరు అడగండి. ఆయన మిమ్మల్ని దర్శించాలనే మనసు మీకు లేకపోతే ఆయన మిమ్మల్ని దాటి వెళ్ళిపోతారు. ఆయన మిమ్మల్ని దాటి వెళ్ళిపోతే మీరేమాత్రం కూడా ఆశీర్వదించబడలేరు, రక్షించబడలేరు. ఆయన మీకు సమీపంగా ఉన్నప్పుడే ఆయనకు మొరపెట్టండి. ఆయన మీకు సమీపంగా ఉన్నప్పుడే మీరు ఆయనకు మొరపెట్టండి. ప్రియులారా, థ్యాంక్ యూ జీసస్. వందనాలు బాబు, వందనాలు బాబు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ. దేవా నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. ధన్యవాదాలు, ధన్యవాదాలు. నీకే వందనాలు బాబు, నీకే స్తుతులు బాబు. రక్షక మీకే వందనాలు బాబు. ఆకాశమును భూమిని అందున్న సమస్తమును సృష్టించిన సృష్టికర్తమైనటువంటి యేసయ్యా మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తుతులు బాబు, స్తుతులు బాబు. మరి ఆయన చెప్తున్నారు మనతో, మరి రక్షణ మీ ఇంటికి వస్తుంది. మరి దేవుడు చెప్తున్నాడు మరి రక్షణ మీకు వస్తుంది. మరి రక్షణ మీరు తీసుకుని వెళ్ళండి. మరి ఈ రాత్రి మొదలుకుని నూతనముగా, మరి ఈ రాత్రి మొదలుకుని కొత్తగా, మరి ఈ రాత్రి మొదలుకుని నూతనగా మరి దేవుళ్ళు ఆనందించండి. సభలు కొడుతూ సంఘాన్ని
హల్లెలూయా